ముందుగా అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. సో, ఈరోజు మే 12. సో, ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు థంబ్‌నెయిల్ చూడగానే కొంచెం షాక్ అవుతారు. ఏంటి డిస్కంటిన్యూ ఎందుకు చేస్తున్నాడు నర్సింగ్ అని. సో, నర్సింగ్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకునేది నేను కాదు. సో, ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ మొన్న రీసెంట్‌గా జాయిన్ అయ్యారో, వాళ్ళు నాకు కొంతమంది మెసేజ్‌లయితే పెడుతున్నారు. అన్న నేను నర్సింగ్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎనాటమీ, ఫిజియాలజీ అర్థం కావట్లేదు. అండ్ వర్క్ ఎక్కువుంటుంది. రాసేదే ఉంటుంది అస్తమాను. సో, మా వల్ల కావట్లేదన్నా అని అంటున్నారు. సో, అందుకే మీతో కొంచెం మాట్లాడదాము అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. అసలు ఫస్ట్ ఎనాటమీ, ఫిజియాలజీ గురించి మాట్లాడుకోవాలంటే, నేను ఫస్ట్ సెమ్‌లో ఉన్నప్పుడు ఆ ఎనాటమీ, ఫిజియాలజీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే చాలు, ఆ ఎనాటమీలో ఉన్న ఏ వర్డ్స్ నాకు అర్థమయ్యేవి కాదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఇంకా ఫిజియాలజీకొస్తే ఆ ఫ్లో చార్ట్స్ చూస్తే అసల హెడ్‌ఏక్ వచ్చేది నాకు. అసలు ఏందిది మనం కూడా క్విట్ చేద్దామని నాకు కూడా అనిపించింది ఓపెన్‌గా చెప్పాలంటే. కాకపోతే ఏవైతే యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయో అవి అండ్ ఎవరైతే మన ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని అడిగి వాళ్ళని చెప్పించుకోవడం వల్ల కొంచెం నేను గెట్ ఔట్ అయితే అయ్యాను. ఇంకా యూనిట్స్, ప్రొసీజర్స్, కేర్ ప్లాన్స్ రాసినప్పుడు చేతులు చాలా నొప్పి పుట్టాయి. ఇంకా ఎందుకులేరా బాబు అసల ఇంత రాయాలా అనుకుని చాలా ఇరిటేషన్ వచ్చేది నాకైతే. కానీ ఒకటే ఏంటంటే నర్సింగ్ అనేది ఈజీ కోర్స్ అయితే కాదు. అలాగని ఇంపాసిబుల్ అయితే కాదు. సో, ఇప్పుడు మీరేదైతే చూస్తున్నారో ఇది ఓన్లీ బిగినింగ్ అంతే. సో, ఈ బిగినింగ్‌లో మీరు కొంచెం ఈ స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు కొంచెం దాటుకొని ఇంట్రెస్ట్‌తో చదువుకొని ముందుకెళ్తే సో, నెక్స్ట్ వచ్చే సెమ్స్ అన్నీ మీకు చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ ఫస్ట్ సెమ్ ఎవరైతే చదువుతున్నారో వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సో, ఏం ఎగ్జామ్‌కి పాస్ అయితే సరిపోయిద్ది అనేది కాకుండా కొంచెం ఆ బేసిక్ ఆ ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకుంటే మీకు అప్‌కమింగ్ సెమిస్టర్స్‌లో మొత్తం యూజ్ అవుతది. లేదంటే సో, అంతా కష్టమనమాట. ఎందుకంటే ప్రతీదీ ఇంటర్‌లింక్‌డే. సో, ఇప్పుడు ఎనాటమీ చదివితేనే థర్డ్ సెమిస్టర్‌లో అడల్ట్ హెల్త్ నర్సింగ్ కొంచెం అర్థమవుతది. అలాగా ప్రతి సబ్జెక్ట్ ఇంటర్‌లింక్డ్ ఉంటది. సో, మీరు క్లియర్‌గా కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైందా? బట్టి అయితే పట్టొద్దు. అండ్ ఇంకొకటి మీరు ఆలోచించాల్సిందేంటంటే అసలు నర్సింగ్ మీరెందుకు చూజ్ చేసుకున్నారు? అంటే మీ అంతట మీరు చూజ్ చేసుకున్నారా? లేదంటే ఎవరో ఫోర్స్ చేస్తే జాయిన్ అయ్యారా? అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఎవరో ఫోర్స్ చేస్తే జాయిన్ అయితే అది మీరే కాదు నేను కూడా ఇంక ఎవరైనా సరే అది క్విట్ చేసేయాల్సిందే. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏం చేయలేము కాబట్టి. సో, మీ అంతట మీరు వాలంటరీగా జాయిన్ అయ్యి ఆ ప్యాషన్‌తో, ఇంట్రెస్ట్‌తో జాయిన్ అయితే ఖచ్చితంగా మీరు ఇందులో అయితే ఉండమనే చెప్తాను. ఎందుకంటే స్కోప్ అయితే ఉంది. కాకపోతే స్ట్రగుల్స్ కూడా అంతే ఉంటాయి. సో, మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఉన్నారు కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది క్విట్ అవ్వాలి, క్విట్ అవ్వాలని. కానీ క్విట్ అయ్యి వదిలేసి వెళ్ళిపోయేంత ఇదైతే ఏమీ లేదు. సో, మీకు ఒక 2, 3 సెమ్స్ 2, 3 సెమ్స్ కూడా అక్కర్లే. ఈ ఫస్ట్ సెమ్ అవ్వగానే మీకు కొంచెం సెకండ్ సెమ్ ఈజీగానే ఉంటది. కాబట్టి ఈ క్విట్ అవ్వాలి అనే ఆలోచన పక్కన పెట్టి, ఈ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి ఫోకస్ చేయండి. సో, మీకు ఈజీగా ఉంటది. అండ్ ఎగ్జామ్స్‌లో కూడా మీరు ఈజీగా పాస్ అవుతారు. సో, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను. ప్రీవియస్‌గా అనాటమీ, ఫిజియాలజీ ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియో చేశాను. ఇఫ్ పాసిబుల్ సోషియాలజీ, సైకాలజీ కూడా వీడియో చేస్తాను. ట్రై చేస్తాను. వీడియో అయితే ఇది. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ నర్సెస్ డే ఫర్ ఫ్యూచర్ నర్సెస్.